వచ్చేసి ఎయిత్ క్వశ్చన్ ప్రూవ్ దట్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ జెడ్ ఫంక్షన్ ఇచ్చిండు ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఐ మైనస్ వై క్యూబ్ ఇంటూ 1 మైనస్ ఐ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ నాట్ ఈక్వల్స్ టు 0 ఈజ్ కంటిన్యూస్. ఇది ఫంక్షన్ ఇచ్చిండు. ఈ ఫంక్షన్ అనేది ఈజ్ కంటిన్యూస్ అన్నాడు. ఎప్పుడు జెడ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు కంటిన్యూస్, అదే జెడ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇక్కడ 0. అండ్ సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫైడ్ అట్ ద ఆరిజన్. సిఆర్ ఈక్వేషన్స్ వచ్చేసి ఆరిజన్ దగ్గర సాటిస్ఫై అవుతుందో లేదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంటే మనల్ని ప్రూవ్ చేయమన్నాడు ఆర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీనికంటే ముందు కంటిన్యూస్ అంటే ఏది ఫార్ములా సిఆర్ ఈక్వేషన్స్ అదన్నీ ముందు నోట్ పాయింట్ చూసుకుందాం. నోట్ పాయింట్ చూసుకుంటే కంటిన్యూస్ ఫంక్షన్ అట్ ఏ పాయింట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ డిఫైన్డ్. ఎఫ్ ఆఫ్ ఏని డిఫైన్ చేయాలి. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అనేది ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ మైనస్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని మనం ప్రూవ్ చేయాలి. ఇవి వచ్చేసి నోట్ పాయింట్స్. ఈ స్టెప్సే మనం ఇక్కడ చేస్తాం చూడండి. ఫస్ట్ we have to show that continuity at z equal to 0. z equal to 0 దగ్గర ఇది కంటిన్యూటీ అవుతుందో లేదో చూద్దాం. ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఎల్హెచ్ఎస్ తీసుకుంటే లిమిట్ z టెన్స్ 0 ఎఫ్ ఆఫ్ z ఈక్వల్ టు ఇక్కడ ఏముంది ఎక్స్ ఉంది వై ఉంది, అందుకనే z అంటే ఏంది ఎక్స్ ఈక్వల్ టు 0 వై ఈక్వల్ టు 0. ఎక్స్ టెన్స్ 0 వై టెన్స్ 0 ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఐ మైనస్ వై క్యూబ్ ఇంటూ 1 మైనస్ ఐ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది రాసుకుంటాం. ఇలా రాసుకున్న తర్వాత ఫస్ట్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ ఇది 0 అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోద్ది. ఇంకేం మిగులుతుంది మైనస్ వై క్యూబ్ ఇంటూ 1 మైనస్ ఐ బై వై స్క్వేర్ అనేది మిగులుతుంది. నెక్స్ట్ లిమిట్ వై టెన్స్ 0 మైనస్ వై క్యూబ్ ఇంటూ 1 మైనస్ ఐ బై వై స్క్వేర్. ఇప్పుడు y ఈక్వల్ టు 0 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోద్ది. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోద్ది. అంటే టోటల్గా 0 అయిపోద్ది. అంటే ఎల్హెచ్ఎస్ వాల్యూ వచ్చేసి 0. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ వచ్చేసి లిమిట్ జెడ్ టెన్స్ 0 ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ 0 వై టెన్స్ 0. ఇప్పుడు ఇక్కడ ఏముంది ఫస్ట్ ఇక్కడ చూస్తే ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం. ఫస్ట్ ఇక్కడైతే వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎందుకంటే ఆర్హెచ్ఎస్ కాబట్టి వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం. వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోద్ది. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసినాం 0 అయిపోయింది. ఇంకేం మిగులుతుంది ఎక్స్ క్యూబ్ ఇంటూ 1 ప్లస్ ఐ బై ఎక్స్ స్క్వేర్ అనేది మిగులుతుంది. అదే ఇక్కడ రాసినాం. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఐ అనేది రిమైనింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు 0. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అనేది మనము ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేసినాం. ఇది ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ కంటిన్యూస్ అట్ జెడ్ ఈక్వల్ టు 0 అనేది మనం చెప్తాం. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. వీ హ్యావ్ టు షో దట్ సిఆర్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. సిఆర్ ఈక్వేషన్స్ అనేది సాటిస్ఫై చేస్తానో లేదో మనము ప్రూవ్ చేయాలి. గివెన్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఏమి ఇచ్చిండు ఎక్స్ క్యూబ్ ఇంటూ 1 ప్లస్ ఐ మైనస్ వై క్యూబ్ ఇంటూ 1 మైనస్ ఐ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది ఇచ్చిండు. ఇప్పుడు దీంట్లో మల్టిప్లై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఐ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఇంటూ 1 మైనస్ వై క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ ఇంటూ వై క్యూబ్ వై క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రియల్ టర్మ్స్ ఏది రియల్ టర్మ్స్ అంటే ఇమాజినరీ టర్మ్స్ అంటే మీకు తెలియాలి. ఎక్స్ ప్లస్ ఐవై ఉందనుకో, ఒక టర్మ్లో ఐ అనేది ఉంటే అది ఇమాజినరీ టర్మ్, ఐ అనేది లేకోకుంటే రియల్ పార్ట్. ఇప్పుడు రియల్ పార్ట్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అది వచ్చేసి రియల్ పార్ట్. నెక్స్ట్ ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఈ ఇమాజినరీ. ఐ అనేది రెండు దాంట్లో కామన్ ఉంది కాబట్టి ఐ కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది ఎక్స్ క్యూబ్, ఇక్కడ ఏం మిగులుతుంది వై క్యూబ్ అనేది మిగులుతుంది బై యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ క్యూబ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ చూసుకుంటే ఇంకేముంది ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి రియల్ టర్మ్ కదా ఐ ఉంది, అందుకు ఇది సపరేట్, అంటే ఈ డినామినేటర్ వచ్చేసి దీనికి వస్తుంది కదా, ఎందుకంటే మధ్యలో ప్లస్ ఉంది. అలా సపరేట్ చేసి రాద్దాం. ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రాష్ట్రం. ఇది ఎలా ఉంది యూ ప్లస్ ఐవి ఫామ్లో ఉంది. అంటే యూ వచ్చేసి ఇది ఐకి ఐ వికి వి వచ్చేసి ఇది రాసినాం. యూ అంటే ఇది వి అంటే ఇది అని రాసిన తర్వాత ఇప్పుడు డో యూ బై డో ఎక్స్ ఆరిజన్ అని ఇచ్చింది కదా. ఆరిజన్ అంటే ఏంది 0,0 కదా, క్వశ్చన్లో ఆరిజన్ అని ఇచ్చింది. సిఆర్ ఈక్వేషన్ ఎక్కడ ఆరిజన్లో సాటిస్ఫై కావాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ 0
యూ ఆఫ్ ఎక్స్ కామా ఇక్కడ చూసుకుంటే డో యూ బై డో ఎక్స్ 0,0 ఎందుకంటే ఆరిజిన్ ఇచ్చింది కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ 0 యూ ఆఫ్ ఎక్స్ కామా 0 మైనస్ యూ ఆఫ్ 0,0 బై ఎక్స్ ఎందుకంటే విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తాను కాబట్టి ఎక్స్ వచ్చింది. ఇక్కడ ఎక్స్ పెట్టాలి, ఇక్కడ 0 యూ ఆఫ్ 0,0. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే యూ ఆఫ్ ఎక్స్ కామా 0 కదా, ఎక్స్ కామా 0 అంటే ఇక్కడ ఎక్స్ వచ్చేసి ఎక్స్, అదే వై వచ్చేసి 0. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది కదా ఎక్స్ కామా వై అని ఒక పేజ్ తీసుకుంటే ఎక్స్ కామా వై ఉంటుంది. ఎక్స్ వచ్చేసి ఎక్సే, వై వచ్చేసి 0. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ అంటే ఎక్స్ క్యూబే ఉంది, నెక్స్ట్ వై ప్లేస్లో 0, నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో ఎక్సే, నెక్స్ట్ వై ప్లేస్లో 0. అప్పుడు ఏముంది ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది కదా, అంటే పైన 1 ఉన్నట్టు. అంటే దాన్ని ఇక్కడ డైరెక్ట్ రాసినాం ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ అనేది మిగులుతుంది. ఈ 2 0 అయిపోతాయి ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి. నెక్స్ట్ మైనస్ ఇక్కడ ఎక్స్ 0 అని వై కూడా 0 అని, అంటే ఇక్కడ 0 ఇక్కడ 0 పెడితే మొత్తానికి ఏమైంది 0 అయిపోద్ది. నెక్స్ట్ కింద ఏముంది ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ 0, ఇక్కడ చూడండి స్క్వేర్, ఇక్కడ క్యూబ్ ఉంది, అప్పుడు ఏమైంది ఎక్స్ అయింది, కింద కూడా ఎక్స్ ఉంది, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే లిమిట్ ఎక్స్ టెన్స్ 0 1 వచ్చేసి దాని వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. ఎందుకంటే లిమిట్ ఎక్స్ టెన్స్ 1 కాన్స్టెంట్ కదా, అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ 0 1 ఉన్నప్పుడు 1 దాని ఈక్వల్ టు. నెక్స్ట్ అలానే విత్ రెస్పెక్ట్ టు వై చేద్దాం. ఆరిజిన్లే వై టెన్స్ 0 యూ ఆఫ్ 0, ఇప్పుడు ఎక్స్ 0 ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు వై చేస్తాను అన్నమాట. వై మైనస్ యూ ఆఫ్ 0,0 ఇందాక ఎక్స్ వచ్చింది, ఇప్పుడు వై వచ్చింది ఇక్కడ. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా చూడండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 0 ఇక్కడ 0 అయిపోద్ది, -y³ బై వై స్క్వేర్ అనేది వస్తుంది. -y³ బై వై స్క్వేర్ బై వై వస్తుంది. ఇక్కడ పోతే అప్పుడు -y బై వై వస్తుంది. ఇది క్యాన్సిల్ అయిపోతే -1 అవుతుంది, -1. నెక్స్ట్ అలానే సేమ్ వీకి కూడా డో వి బై డో ఎక్స్ 0,0 ఎక్స్టెండ్ లిమిట్ ఎక్స్టెన్స్ 0 వి ఆఫ్ ఎక్స్ కామా 0 మైనస్ వి ఆఫ్ 0,0 బై ఎక్స్. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ 0 ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 0, ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకునే లిమిట్ వి టెన్స్ వై లిమిట్ ఎక్స్ వై టెన్స్ 0 వి ఆఫ్ 0,y మైనస్ వి ఆఫ్ 0,0 బై వై. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వీకి ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఇది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే y³ బై వై స్క్వేర్ బై వై వస్తుంది. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏం మిగులుతుంది. ఇప్పుడు లిమిట్ y టెన్స్ 0 1 అయితే ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఈ డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేసినాం, డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేసినాం, నెక్స్ట్ డో వి బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేసినాం, నెక్స్ట్ డో వి బై డో వై కూడా ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా ఈ వీడియో చూడకముందు మీరు ఇంట్రడక్షన్ వీడియో చూస్తే సిఆర్ ఈక్వేషన్స్ అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సిఆర్ ఈక్వేషన్స్ అంటే చూడండి డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో వి బై డో వై అండ్ డో యూ బై డో వై ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్ అనేది సాటిస్ఫై చేస్తే అప్పుడు సిఆర్ ఈక్వేషన్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డో యూ బై డో ఎక్స్ ఎక్కడుంది, డో యూ బై డో ఎక్స్ వాల్యూ ఎంత 1. అలానే డో వి బై డో వై చూద్దాం. డో వి బై డో వై వాల్యూ ఎంత 1, అంటే 2 ఈక్వల్ అయినాయి, అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ ఈ కండిషన్ చూద్దాం. డో యూ బై డో వై అంటే డో యూ బై డో వై ఎంత -1. అలానే డో వి బై డో ఎక్స్ ఎంత 1, అంటే ఇక్కడ సాటిస్ఫై చేసింది చూడండి. ఇక్కడ -1 ఇక్కడ 1, అంటే ఇక్కడ -1 రావాలి ఎందుకంటే ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి -1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, అంటే ఇక్కడ కూడా ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది. దేర్ఫోర్ సిఆర్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ అట్ z=0 ఉన్నప్పుడు సిఆర్ ఈక్వేషన్స్ అనేది సాటిస్ఫై చేసింది, హెన్స్ ప్రూవ్డ్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.